అని ఎదురు చూసిన దేవరా సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ఎన్టీఆర్ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. మార్నింగ్ ఎర్లీ షో నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దేవరపై క్రియేట్ అయిన భారీ హైప్ కు తగ్గట్లే సినిమా లేదంటున్నారు. ఏదేమైనా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓ వర్గానికి బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కోసమైనా మళ్ళీ చూడవచ్చు అంటున్నారు. కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చినట్లే అని చెప్తున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ హిట్ పడినట్లే అని ట్రేడ్ అంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి సెకండ్ పార్ట్ గురించి చర్చ మొదలైంది. దేవరా కథ విషయానికొస్తే ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరిలోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరుగుతుంది. కొండపై ఉండే 4 గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవరా ఊరి పెద్ద. తన వాళ్లతో కలిసి దేవరా మొదట్లో సముద్రం ద్వారా దొంగ సరుకును అధికారుల కంటపడకుండా తీసుకొచ్చి మురగకి ఇవ్వడం చేస్తుంటారు. అయితే దానివల్ల ప్రజలకు జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవరా నిర్ణయించుకుని కఠినంగా అమలు జరుపుతాడు. అది దేవరా మిగతా మనుషులకు నచ్చదు. ముఖ్యంగా విలన్ భైరవ, కుంజర అతన్ని ఎదిరిస్తారు. నీకు లెక్కేంటి, మేము సముద్రంపైకి వెళ్తామంటారు. అప్పుడు దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపించి సముద్రం దొంగతనాలకు దూరం చేస్తారు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో అతని కొడుకు వర భయస్థుడిగా పరిచయం అవుతాడు. వీటితో పాటు గ్యాంగ్స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేది ఫస్ట్ పార్ట్ లో చెప్పిన ప్రధాన కథ. ఇక ఎప్పుడు సెకండ్ పార్ట్ లో ఏ విషయాలను కొరటాల శివ టచ్ చేస్తారు, కథలో ఏ మలుపులకు వివరణ ఇస్తూ నడుపుతారనేది ప్రశ్నలుగా మారాయి. దేవర సెకండ్ పార్ట్ లోని ఏ విషయాలు డిస్కస్ చేస్తారనే చర్చ ఇప్పుడు మొదలైంది. దేవర సెకండ్ పార్ట్ లో ప్రధానంగా తేల్చి చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి. అసలు సినిమా మొదట్లో వచ్చే గ్యాంగ్స్టర్ యతి దయా ఎవరు అనేది, అలాగే మురగా పాత్ర ఎలా క్లోజ్ అయింది, ఎవరు చంపేశారు, మొదట్లో మురగంతో పాటు తిరుగుతూ దొంగ పనులకు సపోర్ట్ చేసే డిఎస్పీ తులసికి మొఖంపై ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి, ఎవరు కొట్టారు, వీటన్నిటితో పాటు సినిమా ప్రారంభంలో నీటిలో కనపడ్డ అస్థి పంజరాలు అసలు ఎవరివి మొదలైనవి సెకండ్ పార్ట్ లో తెలుస్తాయి. వర పాత్ర కూడా చనిపోయినట్లు చూపించారు. నిజంగానే చనిపోతాడా? దేవర పాత్ర సెకండ్ హాఫ్ లో మళ్ళీ వస్తుందంటున్నారు. అతను చనిపోలేదు అని చెప్తున్నారు. వీటితో పాటు వరని జాన్వి పెళ్లి చేసుకుంటుందా వంటి విషయాలు సెకండ్ పార్ట్ లో కొరటాల శివ క్లారిటీ ఇస్తారు. ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ దేవర, వర అనే 2 విభిన్న పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్ ను అలరించడంతో తనకు తిరుగులేనిది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డాన్స్ కూడా ఇరగదీశాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగు అమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీ ఖాన్ భైరవ అనే డిఫరెంట్ పాత్రను పోషించాడు.